సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇలా వచ్చేసిందంటే ఐలవేణి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఓ కార్ ఇది చూడండి, మా అన్నలు మా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. గాయస్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ గాయస్. మళ్ళీ మొబైల్ కనెక్ట్ అయింది వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ జనగాం హైవేలో ఉన్నాం. ఒక్కొక్కరికి ఇవాళ ఉచ్చ ఓపిసేయాలి. నైట్ కారు డివైడర్ ఎక్కకపోతే నన్ను అడుగు. సో గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. చూడండి ఇప్పుడే దర్శనం చేసుకో. అరే హాయ్ చెప్పండి అందరూ గాయస్. ఓల్గా ఫోన్లలో ఆడేవారు అనమాట. దర్శనం చేసుకుని ఇప్పుడు లక్నవరం బ్రిడ్జి పోయేది అనమాట. అక్కడ కలుద్దాం. గాయస్ 1000 టెంపుల్కి వచ్చినాం అనమాట. చూడండి ఇక్కడ కోనేరు ఉంది, తాంబేలు చూడరు అన్ని తాంబేలే. ఇక్కడ అన్నీ చూపిస్తా చూడండి. ఎంత పెద్ద స్తంభాలు అప్పట్లో ఎట్లా కట్టిరేమో. ఇట్లా చెక్కిరు చూడండి. వా కర్రీ వండడానికి రైస్ పెడుతురు చూడండి. ఏం రైస్ ఇది? బగార్ రైస్. సారీ బాయ్, ఏం సంగతి? లొకేషన్ చూడండి ఎట్లుందో. గుట్ట మస్తు ఉంటుంది అన్న లొకేషన్. ఇప్పుడు లక్నవరం అనమాట పోయేది. లక్నవరం పోయినాక లక్నవరం వ్యూ చూపిస్తా చూడండి. ఆడికి పోయినాక ఇడు గుండు బాస్, ఇంటికి నిన్న మన కొడుకు పుట్టిన అనమాట. అందుకే దావత్ అంత ఇప్పించేది ఈడే. అంతేనా కాదా? దావత్ అంతా అంతే కాదా? కొడుకు పుట్టిన దావతి లక్నవరం బీచ్ చూడండి. అంత లెక్కపోతుంది బండి, ఇది ఊతుంది బిడ్చి. కింద పడగాలి, ఇది ఊతనే భయం అవుతుంది. హాయ్ చెప్పు ఫస్ట్ ఇలా కిందగానే ఊతుందండి. మస్తు ఉంది లొకేషన్ అసలు. ఒకసారి విజిట్ ఇవ్వండి గాయస్ అందరు ఒకసారి. లక్నవరం బ్రిడ్జి మస్తు ఉంటుంది. నీళ్ళు చాలా వాటర్ తక్కువ ఉన్నాయి అనమాట. బోట్ ఎక్కాలి ఇప్పుడు పోయి. అంతేనా? సో గాయస్ ఇప్పుడు అది ఎక్కడికి పోతున్నాం అనమాట. అలా పోయినా కలుద్దాం. టికెట్ ప్రైస్ 300 ఆరుగురికి. పెద్ద బోట్లో పోతున్నాం. సేఫ్టీస్ ఆడు చిన్న దాంట్లో ఏమో ఇప్పుడు తిప్పుతుండే, హార్ట్ అటాక్ వస్తుంది ఒక్కొక్కరికి. నీకు స్టీరింగ్ మలుతుంది ఇప్పుడే బండి. అన్న బండి ఆపరాదు, మేము దిగిపోతాం. ఇంటి చెప్తానే ఉండే బండి స్టీరింగ్ తిప్పిండి ఆల్రెడీ. ఇక్కడ తిరుగుతుంది చూడు. న్యాయం చేసేలే మాకు పైసల వాల్యూ. और गुंडो 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 और गुंडो पास प्रशांत भाई दूर पड़ते
పోయేటప్పుడు వీడియో తీసా. బాయ్ బాయ్ చెప్పు. సో గాయస్, లక్నవరం నుంచి మేడారం వచ్చినామట అందరం. చూడండి జంపన్న బాబు. ఇప్పుడు ఇలా స్నానం చేసి దర్శనం చేసుకొని రావాలి. అక్కడ చూపిస్తా. టూర్ ఇవాళ పెద్ద ట్రిప్ వేసినాం అనమాట సండే. గాయస్ నాడు స్నానాన్ని భారీ జల్దీ. సో గాయస్, మేడారం వచ్చేసినాం సక్సెస్ఫుల్గా. చూడండి సారలమ్మ గద్దె, గోవిందరాజు గద్దె, పక్కన పేర్లుగులే దేవుడు. ఇప్పుడు దగ్గరంగా పోయి ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే. చారణ ఎట్లా గుడి చూడండి. ఇప్పుడు అప్పుడు రష్ చాలా ఉంటుంది, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఎవ్వరు లేరు అనమాట. ఇప్పుడు మనం ప్రశాంతంగా చూడవచ్చు, తెలుసా? అవునా కదా చెప్పు. అవునవును, చూపిస్తాను చూడండి గుడి. ఇప్పుడు చాలా లేదు. దేవుడు ఇప్పుడు ఇలా తిరిగినాం. బొట్టే పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకున్నావా? మాకు పెట్టవేంది బొట్టు? ఫ్రీ దర్శనం అన్నమాట. ఇప్పుడు మాకు టికెట్ లేదు, ఒక్క సెకండ్ల దర్శనం. ఫ్రీ దర్శనం డైరెక్ట్. మంచిగా పెట్టు బొట్టు, చిన్నగా పెట్టు. చిన్నగా మంచిగా చూసుకోండి తర్వాత వీడియో. సో గైస్, సక్సెస్ఫుల్గా హైదరాబాద్కి వచ్చేసాను అనమాట. వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అట్ ఎనీ కాస్ట్ మీకు ఏమనిపిస్తున్నా, ఎంత రిస్క్ అనిపిస్తున్నా, ఇది అవ్వదని ఎంతమంది చెప్తున్నా, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అదే అవ్వండి. ఎందుకంటే అది ఇచ్చే కిక్ నీకు యూనివర్స్లో ఏది ఇవ్వదు. తృప్తి ఒక్క మాట నేనైతే అది చెప్తాను. ఉన్నదాంతో తృప్తిపడు. మనిషి నిశ్చింతగా ఉండాలి. అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. ఉన్న చోటే ఉండు, ఉన్న పని చేసుకో, ఉన్నది ఏదో తిను, ఇంకేమక్క. నువ్వు పల్లెటూరులో ఉన్నావు, అక్కడే ఉండు, అక్కడ ఉన్న పని చేసుకో. వ్యవసాయమా, వ్యాపారమా, మీ నాన్నగారి కిరాణం కొట్టుంది, నడుపుకో, బయటకు రావు. అలా ఉంటే ఎవడు పనులు ఇస్తాడు, చేసుకోకు. అది మొండితనం అంతే ఇంకా.